అమెరికాలో కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని భారతీయులకు భారీ షాక్ ఇచ్చారు. ఎలా అంటే ఇప్పటి వరకు అమెరికాలో ఉంటున్న విదేశాలకు అమెరికాలో పిల్లలు పుడితే వారు ఆటోమేటిక్గా ఆ దేశ పౌరులు అయిపోతారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ఈ విషయాన్ని చెబుతోంది. ఇది 150 ఏళ్లకు పైగా ఉన్న విధానం. ఇప్పుడు ట్రంప్ దీనికి గుడ్ బై చెప్పారు. ఇకపై విదేశాలకు అమెరికాలో పిల్లలు పుడితే వారికి ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం లభించదు. ఈ చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. చాలామంది అమెరికాలో ఉంటూ పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది గర్భిణీలు ఉంటూ డెలివరీ అమెరికాలో చేయించుకుంటారు. కొంతమంది టూరిస్ట్ వీసాపై వచ్చి అమెరికాలో డెలివరీ చేయించుకుంటున్నారు. ఇలా ఏదో ఒక విధంగా అమెరికాలో తమ పిల్లలకు పర్మనెంట్ పౌరసత్వం వచ్చేలా చేసుకుంటున్నారు. ఇది గమనించిన ట్రంప్ దీనివల్ల అమెరికాకి అక్రమంగా వలసలు పెరుగుతున్నాయని అంటున్నారు. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కావడం వల్ల ఈ ఆదేశం వెంటనే అమలులోకి వచ్చేసింది. భారతీయులలో చాలామంది వర్కింగ్ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరంతా H-1B వీసాలపై టెంపరరీ వర్క్ చేసేవారు చాలామంది ఉన్నారు. అలాగే కొంతమంది గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇకపై వారికి ఆటోమేటిక్ అమెరికా పౌరసత్వం లభించదు.